అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. హర్ష్ కుమార్ గారు ప్రవీణ్ పగడాల గారి గురించి ఓ ప్రెస్ మీట్ పెట్టారు. దానిలో సీఎం చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకున్న ఆ పగ, కసి, కార్పణ్యాలు అన్నీ చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారిని చాలా చులకనగా మాట్లాడారు. ఎందుకంటే మొన్న 24లో అమలాపురం ఎంపీ సీట్ ఇవ్వలేదని. అది పక్కన పెట్టారు. ఇదే హర్ష్ కుమార్ గారు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు ప్రవీణ్ పగడాల గారి కోసం. ఈ గవర్నమెంట్లో న్యాయం జరగదని, కూటమి ప్రభుత్వం ఏదో అన్యాయం జరిగిపోతుందని మాట్లాడుతాను. ఇదే హర్ష్ కుమార్ గారికి ఒక్క విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. ఏమంటే హర్ష్ కుమార్ గారు, మేము కూడా మీతో కలిసి పోరాడతాం. మీరు ఆ రోజున ఆయన చనిపోయినప్పుడు ఏమన్నారు? ఈ ప్రభుత్వమే మాకు నమ్మకం లేదు, తెలంగాణలో మా కాంగ్రెస్ పార్టీ ఉంది, మా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ప్రవీణ్ పగడాల గారు కూడా తెలంగాణ మనిషి, ఈయన్ని తెలంగాణలోనే చంపేసి అక్కడి నుంచి డూప్ వచ్చాడు కాబట్టి మేము తెలంగాణలో రీపోస్ట్ మార్టం చేయిస్తాం, కేసు నమోదు చేయిస్తాం, రీఇన్వెస్టిగేషన్ చేద్దాం అని చెప్పారు కదా. దయచేసి చేయండి. అలా చేయడానికి మిమ్మల్ని ఎవరన్నా అడ్డుకుంటున్నారా? చెయ్యాల్సింది మీరు అది కదా. అది వదిలేసి ఎక్కడున్న సీఎం గారిని తిట్టడమో, లేకపోతే ప్రభుత్వాన్ని తిట్టడమో తిట్టి, మీరేమో క్రిస్టియన్ ముసుగు, దళిత ముసుగు వేసుకుని మీరు తిట్టేస్తూ ఉంటే, ఇక్కడున్న క్రిస్టియన్స్, దళితులు ప్రభుత్వానికి శత్రువుల్లా కనిపిస్తున్నారు కదండి. ఆ రోజు ప్రవీణ్ పగడాల గారు వాళ్ళ భార్య గారు కూడా వీడియో రిలీజ్ చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ సక్రమంగా సాగుతుంది, నాకు నమ్మకం ఉంది, మీరు ఎవరి పనాలు చేసుకుంటారో బాబు అని క్లియర్గా చెప్పింది ఆవిడ. అయినా కూడా ఆవిడని భయపెడేస్తున్నారు, ఆవిడికి ప్రాణభయం ఉంది, ఆవిడని చంపేయాలని చూస్తున్నారు అన్నారు. ఓకే, మీరు ఏదైనా ఎలాగైనా మార్చగలుగుతారు, మీలాంటి వాళ్ళు 10 మంది ఉన్నారు ఇక్కడ. అయితే ఇది ఎంతవరకు క్రిస్టియన్స్ని మోసం చేసి చంద్రబాబు నాయుడు గారి మీదకో, కూటమి ప్రభుత్వం మీదకో రెచ్చగొట్టడానికి ఉపయోగపడవచ్చు. కానీ సొల్యూషన్ ఏమొస్తుందండి ఇందులో? ప్రవీణ్ పగడాల గారి కేసులో వాస్తవాలు ఎలా బయటపడతాయి మీరు చేసే ఈ ప్రచారం వల్ల, ఈ ప్రెస్ మీట్ల వల్ల? ఇప్పటికైనా మించిపోయింది లేదండి. మీరు అర్జెంటుగా సోనియా గాంధీ గారి దగ్గరికి, రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి మీ పరిస్థితి, మీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ వాళ్ళకి సబ్మిట్ చేసి, అక్కడి నుంచి రేవంత్ రెడ్డి గారికి ఒక ఫోన్ కొట్టించి, మీరు అన్నీ రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని కేసు ఓపెన్ చేయించి, రీఇన్వెస్టిగేషన్ చేయించి, ఇప్పుడు ఆ గవర్నమెంట్ నుంచి ఈ గవర్నమెంట్ అడిగితే డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. ఇవన్నీ ఇచ్చి ఏదైనా ఒక ఆధారం బయటపెట్టండి సార్. మీరు ఇవన్నీ ఎందుకు చేయలేదో కూడా నాకు ఒక అనుమానం ఉంది. నిజంగా ఇవన్నీ మీరు అక్కడ చేయితే ఆ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేసింది యాక్సిడెంట్ అనేది తేలుతుంది. కాబట్టి ఆ గవర్నమెంట్ కూడా యాక్సిడెంట్ అని తేల్చేస్తే ఈ ప్రవీణ్ పగడాలను ఉపయోగించుకుని మనం జనాన్ని రెచ్చగొట్టడానికి ఉండదు, మన ఉనికి కాపాడుకోవడానికి ఉండదని మీరు చేసే కుట్రేమో ఇదంతా అనిపిస్తుందండి.